కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాన్ని ప్రేమించి నైనా ఈరోజు నీ సన్నిధిలో చిన్నబిడ్డతో కలిసి నేను స్థుతించడానికి మీరు ఇచ్చిన కృప కోసం నీ స్తోత్రాలు. మీరే మహిమ పొందమని యేసు నామం వేడుకున్నాం తండ్రి, ఆమేన్. అంతరాయం చింతిస్తూ ఒక మాట మళ్ళీ మధ్యాహ్నం స్నేహ గారు ఇస్ విత్ us from senior, so we request you to go to the dais please. అమ్మ మీరందరూ కూర్చోండి. ఓకే సార్ మీరు ముందుకు వస్తారా? నాకు కోపం వస్తుందిరా. ఇక్కడ దేవుళ్ళో ఉన్న వాళ్ళని స్టేజ్ కూర్చోండి. గట్టిగా లిటిల్ లౌడా. వెల్ డన్, వెల్ డన్. ఎవరు రాశారు? తల్లి గారు. ఎందుకు తండ్రి? రైట్ 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 పిల్లలు. Every day, all along the way, walking with Jesus, walking with Jesus alone, walking in the sunrise, walking in the shadow, walking with Jesus alone, walking with Jesus alone, walking with Jesus alone. హృదయంలో సంతోషం పొంగింది, డుమ్మంటూ డోలు పోగింది. హృదయంలో సంతోషం పొంగింది. ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు, ఓ నా తమ్ముడు, ఓ నా చెల్లెలు. సీనియర్స్లో మెయిన్స్ క్వాలిఫై అయింది ఎవరంటే సెయింట్ జాన్స్ మెయిన్ చర్చ్ ఇల్లందు. 30 మార్క్స్కి 23 మార్క్స్ వచ్చినాయండి. కర్రాలపాడు 23 మార్క్స్ వచ్చినాయి. కెథడ్రల్ డోర్నకల్ 22 మార్క్స్ వచ్చినాయి. సెయింట్ మేరీస్ చర్చ్ ఖమ్మం 22. కొత్తగూడెం పాస్టరేట్ సింగరేణి 19. పివి కాలనీ మణుగూర్ 18. కోదా టౌన్ సిఎస్ఐ, ఎన్ఎస్పి పాస్టరేట్ ఖమ్మం, పొడియా పాస్టరేట్, సెయింట్ పాల్స్ మామిడి గుడెం. ఈ 10 టీమ్స్ మరి సీనియర్స్లో క్వాలిఫై అయినటువంటి టీమ్స్ అండి. జూనియర్స్ నిజంగా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే చాలా మంచిగా రాశారు, ఒకరికొకరు చాలా గట్టి పోటీ ఇచ్చారు. మరి జూనియర్స్లో క్వాలిఫై అయింది సెయింట్ మేరీస్ సిఎస్ఐ చర్చ్ ఖమ్మం. అయ్యో సారీ పెట్టాలనుకున్నా. గట్టిగా చెప్పండి, గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. వెనక వాళ్ళు కొట్టట్లేదమ్మా. థ్యాంక్ యూ తల్లి గారు. సమయం తీసుకొని చిన్న బిడ్డలకు ప్రత్యేకమైన శుభాలను తెలియజేస్తూ, పిల్లలందరూ బాగున్నారా?
అందరు బాగున్నారా? దేవుడు ఈ స్థలంలో నుండి మనల్ని అందరినీ కూడా వాడుకోబోతున్నారు కాబట్టి చిన్నబిడ్డలు మీరు నేర్చుకున్న ప్రతిదీ కూడా మీరు వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి వాళ్ళందరూ కూడా యేసయ్య నామములో వారిని రక్షించాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన సుధాకర్ అన్నకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తల్లి ఫర్ యువర్ స్పీచ్ కోచ్. అందరూ చెప్పగలరా పిల్లలు? చేతులు వాళ్ళు చూపించండి. గుడ్ మార్నింగ్ పిల్లలు. చేయలేదా టిఫిన్ మార్నింగ్? డాన్సెస్ చేసేటప్పటికి అరిగిపోయింది కదా? అవునా? స్నాక్స్ కావాలా? ఒక చిన్న సెషన్ తీసుకొని తర్వాత మీ మామూలు నార్మల్ సెషన్స్కి వెళ్ళిపోండి. అందరూ బాగున్నారా? ఓ వెరీ గుడ్. మరి మొట్టమొదటిగా ఎవరు వస్తారు? రాయగలిగిన వారు రండి. మరి ఏ పదార్థం ఉంటే దేవుని బిడ్డలుగా మనం పిలువబడతాం అనుకుంటా ఉన్నాం నీ వంటకంలో? చెప్తావా? అర్థం కాలేదా? ఏముండాలి? ఎగ్జాంపుల్ చెప్తా నేను. మనం తయారు చేసే వంటకం మనం తిని దేవుని బిడ్డలుగా పిలువబడాలి అని అంటే ఒక పదార్థం, ఏదైనా ఒక పదార్థం చెప్తాను. మిగతా పదార్థాలు మీ ఊహకే నేను వదిలేస్తాను. మరి బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చాలా విషయాలు తెలుసుకుంటున్నారు కదా, మీరు నింపాల ఈ వంటలో. దాదాపుగా అంటే ఒక 20 అన్న పదార్థాలు ఉండాలి. మీకు తెలిసిన పదార్థాలు ఒకదానికి ఒకటి మరి సేమ్ ఉండకూడదు. మొదటిది నేను మరి వర్షిత కదా, మరి వర్షితకు ఒక చిన్న హెల్ప్ చేస్తా ఉన్నాను. మరి విధేయత అనే పదార్థం ఉండాలి. మనం ఉప్పు, కారం, పసుపు అన్నాం కదా, అట్లా విధేయత అనే పదార్థం ఉండాలి అని రాసి దాంట్లోకి వేయండి. నెక్స్ట్ పేర్రా? వెన్నెల. వాక్యం. నెక్స్ట్ ఒకరి తర్వాత ఒకరు. శామ్యూల్. మరి ఏం పదార్థం అనుకుంటున్నాం? ప్రార్థన. వెరీ గుడ్. మీ పేర్రా? కావ్య. ఏ పదార్థం? వివేకం. మీ పేర్రా? సమాధానం. అందరూ అడిగితే చాలు మళ్ళీ తర్వాత, ఓకేనా? మీ పేరుమా? అంశిత. ఏ పదార్థం? ప్రేమ. చాలా మందికి వంటలు చేయడం తెలుసా రాయ్? ఏమేమి పదార్థాలు ఉన్నాయో బైబిల్ గురించి కూడా జ్ఞానం బాగుంది మీకు. నెక్స్ట్ మీ పేరుమా? విశ్వాసం. వెరీ గుడ్. దేవుని పాటలు. ఏమిటి పాటలు? స్థుతించడమా? నెక్స్ట్ హీరోయిన్స్. రీడింగ్ బైబిల్ వాక్యం చదవడం అయిపోయింది. నీ పేరు? మంచితనం. రాజా. భయము భక్తి. వెరీ గుడ్. నమ్మకం అయిపోయింది నాన్న. విశ్వాసం, నమ్మకం, పట్టుదల. ప్రార్థన ఎందుకు పట్టుదల? వెరీ గుడ్. పర్లేదు. సాత్వికం. వెరీ గుడ్. దీర్ఘశాంతం. వెరీ గుడ్. పర్లేదు, రాయకుండా పర్లేదు. కూర్చోండి. దయాళుత్వం. ఓకే, వెరీ గుడ్. పర్లేదు. ఆధారం అయిపోయింది. కీర్తిగా. ప్రార్థన అయిపోయిందిరా, చెప్పేసినారు. దేవుని ఎందుకు మార్పు, పశ్చాత్తాపమా? సరే. మానవత్వం. వెరీ గుడ్.
అది జనరల్ కేటగిరీలోకి వస్తుంది కానీ కరెక్ట్. అల్లం భయభక్తులు కలిగి ఉండుట. భయభక్తులు అయిపోయింది నాన్న సారీ. ఆశా నిగ్రహం. ఓ వెరీ గుడ్. మీ పేరు? రాహుల్. ఓకే. ప్రాప్తినిష్ట. ప్రార్థించడం అయిపోయింది. థ్యాంక్ యూ. మీ పేరు? మధురశ్రీ. ఓకే. నెక్స్ట్ ఒకసారి ఛాన్స్ పరిగెత్తదు, ఇంకా అయిపోయింది. ఈ లైన్ అయిపోతే అయిపోయింది, టైం అయిపోతుంది. మీకు కూడా ఆశా నిగ్రహం అయిపోయింది. మీ పేరు చెప్పేసేయండి. పాప లేకుండా అబద్ధాలు ఆడుకుంటే పర్లేదు. పాపం చేయకుండా ఉండడం. దీర్ఘశాంతి. దీర్ఘశాంతము. వెరీ గుడ్. నీ పేరు చెప్పాలి. ఓర్పు అయిపోయింది. సహనము, ఓర్పు ఇవన్నీ ఒకటే. మీ పేరు? నో ప్రాబ్లం. మీరు ట్రై చేస్తున్నారు. మీ ట్రైకి ఒక బిగ్ క్లాప్. నెక్స్ట్ దీనత్వం. మీ పేరు? వెరీ గుడ్. నెక్స్ట్ ఆషాఢం. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నది. ఆషాఢం. ఆశయగ్రహమా? సరే వెరీ గుడ్. క్లాప్ కొట్టుకోండి ఒకసారి. క్లాప్ కొట్టండి. మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేయండి. తగ్గింపుతనం. వెరీ గుడ్. ఇది తగ్గింపుతనం చెప్పలేదు. మీ పేరు? ఓకే. దేవుని యందు భయభక్తులు. థ్యాంక్ యూ చిన్న. అయిపోయింది. నీ పేరు? ఆశీర్వాదం. వెరీ గుడ్. నీ పేరు? అమూల్య. జ్ఞానం ఎవరు చెప్పలేదరా? చిన్నది బాగా చెప్పింది అమూల్య. జ్ఞానం ఉండాలి కదా, దేవుడిచ్చే జ్ఞానం మొట్టమొదటిగా మనకు ఉండాలి. అప్పుడే ఈ లోకంలో మనము నడవగలుగుతాం కదా. దేవుణ్ణి వెంబడేయడం. దేవుని వెంబడించడం. ఉన్నట్టు వదిలేసి దేవుని వెంబడించడం. వెరీ గుడ్. నీ పేరు? ఋత్విక్ రోహన్. ఓకే. అందరూ అయిపోయిన వాళ్ళు మీ ప్లేసెస్ వెళ్ళి కూర్చోండి. సంతోషం. ప్రజ్వల్. వెరీ గుడ్. దేవుని యందు ఎప్పుడు సంతోషంగా ఉత్సాహంగా ఉండడం. వెరీ గుడ్. నిజమైన హృదయం. నిజమైన హృదయం అంటే కల్మషం లేని హృదయం. మీ పిల్లలకు ఉండేది అదే కదా, ఎటువంటి తేడాలు ఉండవు. జాయ్. జాయ్. వెరీ గుడ్. ఆత్మఫలములు. ఆత్మఫలములు అన్ని. ఓకే. మీ ఫ్రెండ్స్ చెప్పారు కదా ఒక్కొక్కటి. మీ పేరు? రీటారాన్ని. చారాని. థ్యాంక్ యూ. సాత్వికం. సాత్వికం. ఓకే. ఆత్మఫలం లేదు కదా. ప్రవళిక. మంచితనం. చికెన్ రిపీట్ అవుతా ఉన్నాయి. నో ప్రాబ్లం. లాస్యం. మారు మనసు పొందడం. జెసికా. వెరీ గుడ్. మారు మనసు పొందడం. దేవుని కోసం పనిచేయడం. దేవుని కోసం పని చేయడం. పరిచర్య. నీ పేరు? నిసి. వెరీ గుడ్. గాయత్రి. దేవుని స్నేహం. వెరీ గుడ్. దేవునితో స్నేహం చేయడం. కొత్త చెప్తా ఉన్నారు, ట్రై చేయండి మీరు. టి వినీత్ కళ్యాణ్ రాజ్. వాళ్ళకి చెప్పు సార్. మంచితనం. మంచితనం అయిపోయింది. వేరే ట్రై చేయండి. ఓకే. ఓకే. నో స్పందన. ఏ ప్రేమ. ప్రేమ అయిపోయింది చిన్న. సారీ. రోబిన్ జాషువా. దేవుని యందు నమ్మకం. నమ్మకం కూడా అయిపోయిందిరా. ట్రై చేయండి. క్రియేటివ్గా థింక్ చేయండి. ఇంకా స్నేహం చెప్పినారు, సంతోషం చెప్పినారు, జ్ఞానం చెప్పినారు. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్లో వింటూ ఉంటారు కదా మీరు. వి జేకబ్ సంచయం. ప్రార్థన. ప్రార్థన అయిపోయింది. ఎనివే థ్యాంక్ యూ. శ్రీవల్లి. దేవుని యందు భయభక్తి. శ్రీవల్లి. థ్యాంక్ యూ. దేవుని యందు భయభక్తి. ఆదర్శం. దేవుని మార్గంలో నడవడం. దేవుని మార్గంలో, ఆయన చూపించిన మార్గంలో నడవడం. వెరీ గుడ్. మన ఇంటి శ్రీనమది. దేవుడి సన్నిధిలో నడవడం. గుడ్. దేవుని సన్నిధిలో గడపడం అనుకుందాం. నడవడం చెప్పినాడు కదా. మన మిశ్రమం. దేవుని హృదయంలోకి పిలవడం. దేవుని హృదయంలోనికి పిలవడం. వెరీ గుడ్. దేవుడు చెప్పిన మాట వినడం. దేవుడు చెప్పిన మాట వినడం. నా పేరు నిన్ను ఆత్మరసాలి. అనుసారమైన జీవితమా? ఓకే. థ్యాంక్ యూ. వెరీ గుడ్. దేవుని యందు విధేయత. వెరీ గుడ్. నా పేరు పల్లవి. 10 ఆజ్ఞలను అనుసరించి. వెరీ గుడ్. ఆజ్ఞల గురించి మర్చిపోయినారు. ప్రవళిక చెప్పింది. ఉపవాసం ఉండడం. వెరీ గుడ్. నీ వయసుకు చాలా పెద్ద ఇంగ్రీడియంట్ చెప్పినావు. థ్యాంక్ యూ సో మచ్. జోష్ణ. కక్షలు అసూయలు. కక్షలు అసూయలు లేకుండా ఉండడం కదా. సి. దేవునిలో ఎదుగుడం. దేవునిలో ఎదుగుట. ఓకే. వెరీ గుడ్. థ్యాంక్ యూ మిస్. సాక్షి. దేవుని మాట వినడం. దేవుని మాట వినడం. థ్యాంక్ యూ. అందరికీ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకోండి. సో మీరన్నీ ఈ పదార్థం వేసినారు అనుకుందాం, ఎందుకంటే మనకి టైం గ్యాప్ వల్ల దీంట్లో వేసినారు. మరి కలుపుదాం అన్ని ఒక్కొక్కసారి కొంచెం కొంచెం. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ విశ్వాసం, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ భక్తి, 2 టేబుల్ స్పూన్ల విశ్వాసం, మరి ఉపవాసం అని చెప్పినారు. ఇవన్నీ వేసి ఎంత టైం పడుతుంది ఒక వంటకం ప్రిపేర్ కావడానికి? ఈజీగా 1 అవర్ పడుతుంది కదా. వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలి, మరి ఉప్పు కారం వేయాలి, అది ఉడకాలి, తర్వాత అన్ని పట్టాలి. కాబట్టి మీరు ఆలోపు వెళ్ళి వస్తారా? మీ సెషన్స్ వెళ్ళి వస్తారా? బ్రేక్ అవుతారా? ఓకేనా సార్? తర్వాత మీరు వచ్చిన తర్వాత ఆ వంటకం మీకు ఇస్తాను. ఓకే. మరి చూద్దాం ఎట్లా ఉందో, మీరు చేసిన వంటకం ఎంత టేస్టీగా ఉందో చూద్దాం. నాకు అర్థమయ్యే విధంగా మేము తెలియజేస్తాం. నా పేరు రూత్ అమీనా. సెయింట్ పీటర్స్ చర్చ్ రుద్రంపూర్ నుండి వచ్చాం. సో మేము స్టోరీస్ చెప్పేటప్పుడు చార్ట్స్ చూపిస్తాం మీకు. అందరికీ వందనాలండి. నేను మారేడుమిల్లి గ్రూపు మారేడుమిల్లి నుండి వచ్చాను. నేనైతే సండే స్కూల్ తీసుకున్నప్పుడు ఒక ముందు రోజే ప్రిపేర్ అవుతానమాట, ఎలా చెప్పాలా ఏంటని. ఇప్పుడు ఒక ఉదాహరణ సారేపాతు విధవరాల కోసం చెప్తున్నాను అనుకో, దానికోసం కావలసిన ఒక బిస్కెట్లు 2,
బిస్కెట్స్ అంటే దాని ప్రకారంగా నేను ప్రిపేర్ చేసుకొని ఆ కథని వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలో ఇద్దరిని నుంచోబెట్టి నేను తప్పనిసరిగా చెప్తాను. తోబుట్టువులు, సిబ్లింగ్స్. సెకండ్ ఎవరు వస్తారు? ఫ్రెండ్స్, రిలేటివ్స్. కరెక్ట్ చెప్పినారు. తొందర లేచి రావాలా మీరు. కుటుంబం కొంచెం మధ్యలోకి వెళ్ళండి కొంచెం. నెక్స్ట్ థర్డ్ లేయర్ ఎవరుంటారు? టీచర్స్ మా. నెక్స్ట్ స్కూల్ ఉపాధ్యాయులు లేదా సండే స్కూల్ టీచర్స్, ఇదంతా ఉంటుంది. ఫ్రెండ్స్, సమాజం కదా, సంఘం వస్తుంది. సంఘం కూడా ఒక సర్కిల్, అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ వీధిలో వాళ్ళు, లేదా వాళ్ళ యొక్క ఉంటారు ఎంపీలు, మేయర్స్, మున్సిపాలిటీ. తల్లిదండ్రులు, తోబుట్టువులు. తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ ఎవరు? బంధువులు కదా, ఆ బంధువులు. తర్వాత ఇమ్మీడియట్ నెక్స్ట్ టీచర్స్. అంటే మనకు మామూలుగా చెప్పినట్లు తల్లిదండ్రి, గురువు, దైవం అని చెప్పినట్లే ఇక్కడ కూడా తల్లిదండ్రులు, ఫ్యామిలీ అయిపోతూనే వెంటనే ఏమవుతుంది? ప్రార్థించుకుందాం. స్తోత్రం నాయన యేసురక్షక, నీ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. గడిచిన రోజున నాయన నీవు దీవించి ఆశీర్వదించి బిడ్డలందరినీ సురక్షితంగా కాచి కాపాడిన విధానం బట్టి నీకు వందనాలు అయ్యా. నీ ప్రణాళిక చొప్పున అనేక మంది బిడ్డల్ని ఇక్కడికి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. అనేక మంది బిడ్డలకు ఆత్మరక్షణను నాయన ఆశీర్వాదకరంగా ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అది ఎండిపోగదు. లేదా కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ త్వరగా రావాలి, ఐస్ క్రీమ్స్ వస్తాయి. రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళు దయచేసి ముందుకు రా. త్వరగా రావాలి. అండ్ అమ్మా మిమ్మల్ని వెనక కుర్చీలో కూర్చున్న వాళ్ళు, ఇఫ్ యు ఆర్ ఎ సండే స్కూల్ టీచర్, అమ్మా ఐస్ క్రీమ్స్ ఇక్కడికి వచ్చినా వస్తాయి. సార్ కూడా మా వందనాలు తెలియజేస్తాం. భావము కందదు వందన కందదు అవధులు ఆపవు. టీచర్ల కొరకు అడుగుతున్నాం.
మొట్టమొదటిసారి ఎవరైతే స్టేజ్ మీదకి వస్తారో వాళ్ళు వచ్చి ముందు వచ్చి చెప్తే వాళ్ళకి కరెక్ట్ అయితే మేము గిఫ్ట్ ఇస్తాం. ఓకేనా? ఓన్లీ టీచర్స్కి మాత్రమే, టీచర్స్ అండ్ వాలంటీర్స్. మొట్టమొదటిసారిగా బైబిల్లో ప్రార్థన ఎప్పుడు ప్రారంభమైంది? వచ్చి ముందుకు వచ్చి చెప్పాలని చెప్పాను. రండి రండి. ఎనీవన్ కెన్ కమ్ ఫార్వర్డ్. ఎవరు ముందు వస్తే మీరు కాదు, ఎవరు ముందు వస్తే వాళ్ళే. టీచర్లు కదా? నువ్వు టీచర్ అమ్మా? అయ్యో అక్క ఏనోష్ పుట్టిన తర్వాత. కరెక్ట్ ఆన్సర్ అండి, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఏం పేరమ్మా? ఏ ఊరు మీది? దొరకల మీది? దొరకల తెలుసుగా? అలా ఉన్నాయన్న నా దగ్గర. ఏది ఇవ్వాలన్న గట్టిగా చెప్పట్లు. రైట్. దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్. రెడీ? బైబిల్లో ఒక తాతయ్య ఉన్నాడు. ఆయన ఒక పెద్ద ఓడ కట్టాడు. పూర్తి కాలేదురా నీ దండం కూర్చోపో. ఆయన ఎవరని నేను అడగట్లేదు. ఆయన ఎవరు అందరికీ తెలుసు. ఎవరైనా తెలుసా మీకు? నోవా తాత ఓడగట్టాను. నోవా తాత అందులో ఏమున్నాయి? జంతువులు ఉన్నాయి. ఓకే, జంతువులన్నీ డిసిప్లిన్గా ఉన్నాయి. వాటికంటే మన మంచోళ్ళమా చెడ్డోళ్ళమా? మరి మంచోళ్ళన్నా మంచి కూర్చోండి, చేతుల దగ్గర పెట్టుకొని కాళ్ళ దగ్గర పెట్టుకొని మంచి కూర్చోండి. రైట్. అయితే నోవహ్ అనేటటువంటి తాతగారి పేరుకు అర్థం ఏమిటి? అమ్మా, రైట్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్. చప్పట్లు. ఇది ఇక్కడిది కాదు, అమెరికాది. ఇది మామూలుది కాదు, అమెరికాది. ఎలాంటి జుట్టుకైనా పనికి వస్తుంది. చప్పట్లు. ఓకే. ఎవర్రా? అయ్యో అయ్యో అబ్బా భలే వాడేవరా? ఎవర్రా నువ్వు? హలో 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 అంకుల్. అయ్యో సారీ నానా, అలా అని కాదు కానీ భలే ఉందిరా నీ కటింగ్. ఏం కటింగ్ నానా? మీరు మాట్లాడితే అమెరికా అంటాడు. ఒక్కసారి లేస్తే వంగదు మళ్ళీ. అవునా? ఇగో ఇక్కడ మా పిల్లలందరూ కూడా క్యాంప్లో చూస్తున్నారు. మా తల్లి గారు ఇక్కడ ఉన్నారు. మరొక సీనాడు నుంచి వచ్చి చాలా మంది పెద్దలు, టీచర్స్ అందరు ఉన్నారు. ముందు నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకోవాలి కదా. నీ పేరేంటి చెప్పినాను? నా పేరు అబ్బో. నా పేరు అట్లా కాదు కానీ అర్థమైంది మీరు చెప్పే మాటలు అదే కదా. ఏం పేరట? చాక్లెట్. అసలు ఎవరికి ఉంటుందా ఆ చాక్లెట్ పేరు? అంకుల్ చెప్పనా? మా మమ్మీకి నేను కడుపులో ఉన్నప్పుడు అబ్బో చాక్లెట్ తిని 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 నేను బయటకు వచ్చిందంట. ఓహో, అందుకోసం చాక్లెట్ పెట్టారా? చాక్లెట్. నీ హెయిర్ స్టైల్ చాలా ఎంత కోపం కదా. అయ్యో చాక్లెట్ అట్లా ఏం కాదు నాన్న. ఇది చేయించుకోవడానికి నేను ఎంత ఖర్చు పెట్టానో నీకు చెబితే. అంకుల్ అరే చాక్లెట్ అక్కడ కూడా కొంతమంది ఉన్నారు నాయన. ఇట్లానే ఏసైకి ఇష్టపడే పిల్లలు వాళ్ళందరూ కూడా. ఏసైకి ఇష్టపడే పిల్లలు. వీడెవడు? వీడు నన్ను చికా చేస్తాడు అంకుల్. చాలా చికా చేస్తుండా? ఎందుకు రానిచ్చావు? చాక్లెట్ నేను అలాంటి వాళ్ళని తీసుకురాను. చాక్లెట్ వీడు వచ్చేవాడు తెలుసు అంకుల్.
ఆ, "ఒరేయ్, నువ్వు స్టోరీ వినొద్దురా" అంటాడు అంకుల్. అవునా? డాన్స్ చేయొద్దు అంటాడు అంకుల్. పాటలు పాడుతూ అమ్మో, చూడండి అంకుల్. ప్రార్థన చేయొద్దు. "ఓయ్, అమ్మో, నా దగ్గర రావాకయ్యో, నాకు అసలే భయం వేస్తుంది." హే, అమ్మో, వాక్యం చదవద్దు. అమ్మ వీడు చూడండి అంకుల్. ఏయ్, అట్లా చెప్పొద్దు. ఇదిగో సాతాను వచ్చినప్పుడు చాక్లెట్ అంకుల్, ఏసయ్య నాతో ఉన్నాడు, నువ్వు నన్ను ఏం చేయలేవురా అని గట్టి ఎక్కడ చెప్పాడు. అంకుల్ ఏసయ్య? ఊరేంద్ర ఏసయ్య లేడా? ఏసయ్య ఉన్నాడు అంకుల్ ఇక్కడ. ప్రార్థన చేయొద్దు. అమ్మా, నేను చేయట్లే. నాయ్, మీ పాప రోగం పోవాలా ఉడద్దా? పోవాలంటే తాతయ్య చెబుతున్నాడు కదా. ఓకే. మరి ప్రార్థన చేద్దాం. ఏయ్, చాక్లెట్ తాతయ్య, ఒక పాట పాడుకొని తాతయ్య, నేను మళ్ళీ వెళ్ళాలి నాయనా. అలాగా తాతయ్య? మందులు నువ్వు పాటలు కూడా పాడతావా తాతయ్య? పాడు తాతయ్య. ఎంతో మంచివాడు యేసు స్వామి. గట్టిగా చెప్పలు కొడదాం తాతయ్యకి. భలే పాట పాడినావు తాతయ్య. అరే మనమడు, తాత. సాతాన్ నుంచి దూరంగా ఉండాలిరా. ఓకే తాత. అందరికి బాయ్ బాయ్ పిల్లలు, బాయ్ బాయ్ పిల్లలు, బాయ్ టాటా. తాత. అరే మనమడు, తాత. జాగ్రత్త. ఓకే తాత, నువ్వు చెప్పావు కదా. ఓకే. అంకుల్, చాక్లెట్ నేను కూడా. అంకుల్ అన్న మాకు పింకులు వేస్తాయి. ఆ? ఏయ్, అన్న అన్నయ్య నువ్వు. అన్న. ఓకే అన్న అంకుల్. అన్న చివరా అంకుల్ ఎందుకురా? సరే. అంకుల్, ఆ, ఇక్కడ ఉన్న పిల్లలందరికీ పాప రోగం ఉందంట కదా. ఉందా పిల్లలు? అంత మంచిగా అబద్ధం చెప్తున్నారా? మరి నిజంగా అబద్ధం చెప్తున్నారు. ఓకే చాక్లెట్. అంకుల్, వచ్చిన అంకుల్. ఇప్పుడు వెళ్ళిపోయాం అంకుల్. అరే మాకు ఎందుకు అట్లా అరుస్తావు? మధ్యాహ్నం చికెన్ పెడతాం కానీ. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. ఓకే. అలాగే చేయండి అంకుల్. ఆ పిల్లలు చాక్లెట్ ఏ విధంగా దేవుని అంగీకరించి సైతాన్ నుంచి ఏ విధంగా దూరంగా ఉండాలని ఆ మాటలు నేర్చుకున్నాడు. మనం అందరం కూడా అలా ఉండాలి. పాప రోగము అన్నిటికంటే ప్రమాదమైంది. ఓకే అంకుల్, టాటా అంకుల్. ఓకే, అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. బాయ్ ఏయ్, ఇక రాదయ్యా. టాటా. Yeah.
రెడీనా? మీకు ఒకటి మచ్చుకు ఒకటి చూపిస్తా, ఒకటి ఎగ్జాంపుల్గా. ఇలా చూడండి. వావ్, ఇది ఎవరికి కావాలి? అక్క వచ్చే లోపల నేను వేసే ప్రశ్నలకి ఎవరైతే ఎక్కువ సమాధానాలు చెప్తే ఇది వాళ్ళకి వచ్చేస్తుంది. సరేనా? రెడీనా? రెడీ అన్నారండి? రెడీ అన్నా? అదేవో రౌడీ అన్న అంటాను. సారీ. అబ్బా, ఇది చూద్దండి ఎంత మంచిగా ఉందో. వచ్చినవా? అరే వచ్చినవా? మరి వీడు కూడా మాట్లాడుతుంటా? ఎక్కడి నుంచి వచ్చినావు? నేను అమెరికా నుంచి వచ్చిన. అమ్మా, అమెరికా నుంచి వచ్చావా? ఏ పేరు నీ పేరు? నా పేరు అలెగ్జాండర్. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మా, మీరంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి? పడుకోవడానికి క్యాంప్కి వచ్చారు. వీళ్ళు ఏం నేర్చుకుంటారు ఇక్కడ? ఏమేమి నేర్చుకుంటారంటే వీళ్ళు మంచి సాంగ్స్, స్టోరీస్, ఇంకా చికెన్ కూడా తింటారు కదా బాగానే. అమ్మ, చికెన్ కూడా. ఇది ఎక్కడి నుంచి చూస్తున్నావు నువ్వు? నేను అన్ని చెప్తూనే ఉన్నా. అని చూస్తాడంట. ఎక్కడి నుంచి చూస్తున్నావు? నేను ఎక్కడి నుంచైనా చూస్తూనే ఉంటా. అయితే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇగో ఎవరి దగ్గరికి రావాలంట? ఎవరి దగ్గరికి రావాలి? సరే చూడు, ఇప్పుడు ఎవరైతే ఎక్కువ సమాధానం చెప్తారో వాళ్ళ ఇంటికి వెళ్తావా? వెళ్తాను నేను. చూద్దామా? ఓకే. ఎక్కడ పెడదాం మనోడిని? ఎక్కడ పెడదాం? చెట్టు మీద ఎక్కిస్తారా? ఇక్కడ ఇక్కడ కూర్చుంటారా? కూర్చుంటే రైట్. మా పిల్లలు స్టార్ట్ చేద్దామా? దానియేలు గ్రంథం నుంచి అడుగుతున్నాను. దానియేలుకున్న ఇంకొక పేరేంటి? ఒక్క నిమిషం. ఈ చెల్లి చాలా చక్కగా చెప్పింది. అటుండమ్మా, మా పెళ్ళి ఈ చెల్లి చెప్పింది. మనం చెప్తున్నానా? బెల్తాషారి. బెల్తాషారి అని జిఎంఆర్ ఉందిగా ఖమ్మంలో, కొత్తగా వచ్చింది. అవునా? జిఎంఆర్ కొత్తగా వచ్చింది. ఏంటది? బెల్తాషారి. లేడీస్ అందరూ పోయి కొనుక్కోండి షారీ. ఏం తమ్ముడు? బెల్తాషాజరు. ఓకే, కొంచెం పేరు మా తప్పిపోయింది నాన్న, సరి చేసుకో. ఓకేనా? రైట్, చప్పట్లు. మా ఎన్నకి ఇవ్వాలి. ఆహా, ఇదేందో వీడియో బోర్ల పట్టుకొని చూస్తాను అక్కడ. చప్పట్లు. అన్న నీ పేరేంది అన్న? రాహుల్ దేవ్ ఫ్రమ్ దిద్దుపూడి. అన్న మస్తు చదువుతాడు. ఓకేనా? గట్టిగా చప్పటి కొట్టండి. కూర్చోండి. దానియేలుని తీసుకెళ్ళి సింహాల గుహలో పడేశారు. పడేసినప్పుడు అక్కడ ఎన్ని సింహాలు ఉన్నాయి? చెప్పొచ్చు కానీ మరీ ఇంత ఘోరం. అక్కడ ఎన్ని ఉన్నాయో తెలియదు. వచ్చి ఒకడు ఒకటి అంటాడు, 2 అంటాడు, 3 అంటాడు, 5 అంటాడు. వాడు ఎందుకు వచ్చిన లెక్కలేండి అంటాడు. ఇక అయితే ఎట్టు చెప్పండి. రైట్, అందుకనే ఇట్లాంటి ప్రశ్నలు కూడా వస్తాయి, జాగ్రత్తగా ఉన్నామని చెప్పడానికి చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దానియేలు ప్రార్థన ఈ అధ్యాయంలో ఉంది. దానియేలు చేసినటువంటి ప్రార్థన, ముమ్మారు ఉండి మోకాళ్ళని చేసిన ప్రార్థన ఏ అధ్యాయంలో ఉంది?
అధ్యాయంలో ఇందు మూలంగా తెలియజేయనది ఏమనగా వీళ్ళకి అసలు ఎక్కడుందో తెలియదు, కానీ ఒకరు 7 అంటారు, ఒకరు 5 అంటారు. అందరి తప్పే, అందరు తప్పండి, అందరిది తప్పే, పోండి అందరి తప్పే, వెళ్ళండి. వెళ్ళండి. హోప్ని ఫినెహాస్ చప్పట్లు. వెరీ గుడ్. అక్క ఏ ఊరు నుండి వచ్చినావు? ఇల్లందు నుంచి వచ్చినావు. చెప్పులేసుకొని వచ్చినావా? లేకపోతే చెప్పు. నా దగ్గర పాత రక్షలు కూడా ఉంటాయి. మన సైజ్ సరిపోద్ది. చూడక్క. పొద్దున్న మీరే కదా తయారు చేసినారు కదా, గుర్తుందా మీకు? చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇంతమందికి చేయాలి కదా, ఒకరిద్దరికి కాదు కదా. ఇంకొంతసేపు వెయిట్ చేస్తారా? అందరికీ అందుతుంది, సరేనా? అంత లోపల కొద్దిసేపు మనము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము, విషయాలను గురించి తెలుసుకుందాము. మరి మీరు వేసిన ఇంగ్రీడియంట్స్లో కొన్ని తక్కువైనాయి, అవి నేను యాడ్ చేసినాను, ఓకేనా? ఏంటి అంటే కొంతమంది క్రమశిక్షణ చెప్పలేదు, డిసిప్లైన్ అవసరం కదా. మరి దేవుని సన్నిధిలో డిసిప్లైన్ అనేది చాలా అవసరం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము అంటే టీచర్స్ మీకు నేర్పించేది ఏంటి? పంక్చువాలిటీ, అంటే టైంకి వెళ్ళడం, సమయానికి మరి ఉండడం. అదేవిధంగా దేవుని సన్నిధిలో కూడా క్రమశిక్షణ కలిగి ఉండడం. నాకు చాలా సంతోషంగా ఉంది, మీరందరూ చాలా క్రమశిక్షణతో ఉన్నారు. ఏ బిగ్ అప్లాస్ ఫర్ ద సండే స్కూల్ టీచర్స్. అందరికీ ఒకసారి క్లాస్ కొట్టండి. మిమ్మల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దుతున్నందుకు టీచర్స్ అందరికీ. మరి టీచర్స్ అంటే కేవలం మీ సండే స్కూల్ టీచర్సే కాదు, అయ్యగారులకు మరి ఫ్యాకల్టీ అందరికీ కూడా ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అదేవిధంగా మీరు మర్చిపోయింది ఏమిటి అంటే వినయ విధేయతలు. పెద్దవాళ్ళ పట్ల, ముఖ్యంగా దేవుని పట్ల ఒబీడియంట్గా ఉండాలి. వినయ విధేయతలు కూడా మీరు మర్చిపోయినారు. అదేవిధంగా సమర్పణ కలిగిన జీవితం కూడా ఉండాలి. మరి దేవుని బిడ్డలుగా అనిపించుకోవాలి, ఆయన పరిచర్య జరిగించుకోవాలి అని అంటే సమర్పణ కలిగిన బిడ్డలుగా ఉండాలి. ఇంతవరకు మీరు చాలా నేర్చుకున్నారు, చాలా బైబిల్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకున్నారు కదా. యేసయ్యకు మరి చిన్న బిడ్డలను దేనితో పోలుస్తారు? బైబిల్లో మనుషులను గొర్రె పిల్లలతో పోలుస్తారు కదా. పిల్లలకి గొర్రె పిల్లలతో పోలుస్తాడు యేసయ్య. మనం చూస్తూ ఉంటాం కొన్ని ఫొటోస్లో కూడా, పెయింటింగ్స్లో యేసయ్య మంచి కాపరి గొర్రె పిల్లని ఎత్తుకొని ఉన్నట్లు చూస్తూ ఉంటాం. మీలో చాలామందికి చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్య అనే పాట కూడా వచ్చింటుంది, డ్యాన్స్ వేస్తూ ఉంటారు కదా. మరి ఎందుకు గొర్రెను గురించి అంత ప్రాముఖ్యత బైబిల్లో ఉందో తెలుసా మీకు? ఎందుకు గొర్రెలను గురించి మరి షీప్ గురించి ఉంది అని అంటే, పొద్దున మీరు పప్పెట్ షో చూసినారు కదా. ఎంతమంది చూసినారు? అందరు చూసినారు. ఆ పప్పెట్ షోలో వచ్చిన అబ్బాయి పేరేంటి? మీకు ఇష్టమైన పదార్థం చాక్లెట్ కదా. ఉండండి సరే. తర్వాత ఆ అబ్బాయిని ఏది ఇబ్బంది పడుస్తూ ఉంది? సాతాను కదా. సాతాను ఏ రూపంలో వచ్చింది? పాము రూపంలో. ఎందుకో తెలుసా? ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారము, ఆస్ట్రేలియన్ సైంటిస్టులు చేసిన పరిశోధనల ప్రకారము, గొర్రెల రక్తంలో కొంత శాతం వరకు యాంటీవీనం ఉంటుందంట. అంటే పాము కాటుకు గురైనా కూడా అది తట్టుకునే ఆ యొక్క శక్తి గొర్రెల రక్తంలో ఉంటుంది. అంటే పాము కాటుకు గురైతే వెంటనే చచ్చిపోతారు కదా మనుషులైతే, ఒక 20 నిమిషాల్లో చనిపోతారు. అదే గొర్రెలకు కరిస్తే కొన్ని గొర్రెలు తట్టుకొని మరి ఎంతో విషపూరితమైన పాములు అయినప్పటికీ కూడా ఒక 2-3 రోజులు ఆ వాపు వస్తుందంట. తర్వాత ఆ గొర్రెల కాపరి దాని మీద నూనె వేసి, తైలం వేసి మరి అది చేస్తే ఆ యొక్క రక్తం, విషం అనేది విరుగుడు అవుతుంది. చాలా మనకు మరి యాంటీవీనం మందుల్లో, మెడిసిన్లో ఇంజెక్షన్ ఇస్తారు పాము గరిచి ఎవరన్నా వెళ్తే ఈ వర్షాకాలంలో. దాంట్లో గొర్రెల రక్తాన్ని, గుర్రం రక్తాన్ని, అదేవిధంగా ముంగీసల రక్తాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఈ లోకంలో కూడా దేవుడిచ్చిన జ్ఞానము ఉపయోగించుకుంటూ ఏ విధంగా మీరు భద్రంగా ఉండాలి, ఏ విధంగా మీరు మెలుగుకోవాలి, ఏ విధంగా ఈ లోకపు పాపపు నీడ మీ మీద పడకుండా తప్పించుకోవాలి, సైతాన్ యొక్క నీడలోకి వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా ఏ విధంగా తెలివిగా తప్పించుకోవాలని కొన్ని మార్గదర్శకాలను నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా పిల్లలకు 4 ప్రాథమిక హక్కులు ఉంటాయి.
మొదటిది వచ్చేసి జీవించే హక్కు, అంటే మనుగడ హక్కు. రైట్ టు సర్వైవ్, ఇంగ్లీష్లో అయితే రైట్ టు సర్వైవ్ అంటారు. చెప్పరా? రక్షణ హక్కు, సంరక్షణ హక్కు. దాని గురించి మీకు ఒక చిన్న ఎనాక్ట్మెంట్ చేయించి తర్వాత చెప్తాను. మూడవది వచ్చేసి పాల్గొనే హక్కు, అంటే మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా పాల్గొనే హక్కు, పార్టిసిపేషన్ చేసే హక్కు ఉంటుంది మీకు. మరి మీకు ఒక సంరక్షణ వృత్తం గురించి చిన్న ఎగ్జాంపుల్ చూపించేసి ముగిస్తాను. మరి ఇందాక చెప్పుకున్నాం, ఫస్ట్ ఏమన్నా మీకు ఏదన్నా భయం కలిగితే, హాని కలిగితే ఎవరికి చెప్తారు అంటే వెంటనే ఏం చెప్పినారు? తల్లిదండ్రులకు అని చెప్పినారు కదా. పిల్లల చుట్టూ కొన్ని తెలియని కంచెలు ఉంటాయన్నమాట, సర్కిల్స్ ఉంటాయి. దాన్నే మేము ఇంగ్లీష్లో సర్కిల్ ఆఫ్ కేర్ అంటాం. అంటే మీ చుట్టూ మరి మీకు తెలియకుండా కొంతమంది కాపాడే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఎవరో చూస్తామా ఒకసారి? మీలో అందరు యాక్టివ్గా ఉన్నారా? ఒక చిన్న యాక్టివిటీ చేస్తాం, తర్వాత మీరు ఏం నేర్చుకున్నారో రివ్యూ చేసుకొని మరి ముగించుకుందాం. ఓకేనా? ఒక రండి, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, చిన్న అబ్బాయి కానీ అమ్మాయి కానీ రండి. ఒకరే కూర్చో. ఏం పేరు నీ పేరు? జోయల్. కూర్చో నాన్న జోయల్, కూర్చో. ఇప్పుడు ఈ జోయల్కి ఏదైనా కష్టం వచ్చింది. ఇప్పుడు ఇట్లా జోయల్ ఉన్నాడు, ఓకే? జోయల్ ఇట్లా ఒంటరిగా ఉంటే ఎవరైనా ఈజీగా వచ్చి కొట్టచ్చు కదా, ఏదైనా హాని చేయొచ్చు, అవునా కదా? అదే జోయల్ చుట్టూ కొన్ని మరి ఫెన్సింగ్ ఉంటే, మనకు కనపడని ఫెన్సింగ్ ఒకటి ఉంటుంది. ఏంటది? యేసయ్య తన దూతల్ని మన చుట్టూ కాపలి ఉంచుతాడు కదా. మన ఆయన మనం ప్రార్థన చేసుకుంటే మన చుట్టూ ఎల్లప్పుడూ ఆయన దూతలు కాపలాగా ఉంచు ఆయన మనల్ని ప్రతి విషయంలో ముందుగా దూతల్ని పంపించి రక్షిస్తూ ఉంటాడు. అదేవిధంగా లోకంలో కూడా కొంతమందిని దేవుడు మన కోసం ఏర్పాటు చేసినాడు. చూద్దామా వాళ్ళు ఎవరో? మరి జోయల్కి ఇక్కడ ఉన్నాడు, ఇమ్మీడియట్గా ఎవరు రక్షణగా ఉంటారు? పేరెంట్స్ కదా. ఇమ్మీడియట్గా జోయల్కి ఏమన్నా ఇబ్బంది కలిగితే ఏం చెప్తాడు? ఎవరికి చెప్తాడు? పేరెంట్స్. ఇంకా ఎవరున్నారు పేరెంట్స్ లాగే ఫ్యామిలీలో? దేవుడు అయిపోయిందిరా. ఎవరున్నారు? సిబ్లింగ్స్, అంటే తోబుట్టువులు ఉంటారు కదా. ఒక నలుగురు రండి. నలుగురే ఉండండి, అందరికీ ఛాన్స్ వస్తుంది. కూర్చోండి, రౌండ్గా నిలబడండి, చేతులు పట్టుకొని. నలుగురే. దీన్ని మేము సర్కిల్ ఆఫ్ కేర్ అంటాం. తర్వాత తల్లిదండ్రులు తోబుట్టువులు అయిపోయిన తర్వాత ఎవరుంటారు? పోలీస్ కాదురా. ముందు నెక్స్ట్ ఎవరికి చెప్తావు? ఎవరమ్మా? ఫ్రెండ్సా? విస్తరించిన కుటుంబం అంటాం. అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా, గ్రాండ్ పేరెంట్స్ కానీ లేదా పెద్దనాన్న పెద్దమ్మ అంకుల్స్ ఆంటీ వాళ్ళు ఉంటారు. అమ్మాయిలు రండి, ఒక నలుగురు రండి. అట్లే సర్కిల్ ఫామ్ అయి నిలబడండి. మీరు చేతులు పట్టుకోవాలా, గట్టిగా చేతులు పట్టుకోవాలి, రౌండ్ నిలబడండి. ఇంకా రండి, అబ్బాయిలు ఇద్దరు రండి. అందరూ ఇంకా ఉండాలి, ఛాన్స్ వస్తుంది. ఇట్లా సెకండ్ లైన్ ఇట్లా పక్కన. మీరు థర్డ్ లైన్ ఫామ్ అవుతారు, రండి. చేతులు పట్టుకోండి, ఫామ్ కాండి. సెకండ్ లైన్ ఫామ్ కాండి, ఇక్కడ పట్టే పట్టుకో. సో ఈ సెకండ్ లైన్ ఏంటి? విస్తరించిన కుటుంబం కదా. అంటే నెక్స్ట్ మీ పెద్దనాన్న, అమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు. మళ్ళీ తర్వాత థర్డ్ లైన్ చెప్పండి. థర్డ్ ఎవరు వస్తారు? టీచర్స్, విద్యా ప్రాంగణాలు అనమాట. అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ. థర్డ్ లైన్ నిలబడండి. చాలా ఎక్కువ అయిపోయినారు లైన్స్, ఇంకొక 2 లైన్లు రావాలి. మీరు రండి, కంప్లీట్ రండి. థర్డ్ లైన్ వచ్చేసి నిలబడండి, అక్కడే మీరు అక్కడే నిలబడండి అమ్మా. ఎవరు అంటే టీచర్స్ అనమాట, గురువులు. మరి మీ సండే స్కూల్ టీచర్స్ కానీ, కూర్చొని అందరూ కూర్చోండి. సండే స్కూల్ టీచర్స్ కానీ, లేదా మీ స్కూల్లో టీచర్స్ కానీ, ట్యూషన్ టీచర్స్ కానీ, వార్డెన్స్ కానీ, వీళ్ళంతా కూడా నెక్స్ట్ లైన్కి వస్తారు. నెక్స్ట్ ఫోర్త్ లైన్ సంఘం, సొసైటీ. ఓకే, నిలబడండి. మీరు దగ్గర చాలు. ఫిఫ్త్ లైన్కి వస్తారు మీరు. ఇంకా ఫోర్త్ లైన్ ఫామ్ అయిందా? పట్టుకో, చేయబడి చాలా పక్కకు ఉండండి. దామా ఇట్రా, పక్కకు రా, చేతులు పట్టుకోండి. మీరు పక్కన ఉండండి, ఇంకొక లైన్ ఫామ్ చేస్తాం. ఇంకా పక్క చెప్పేది వినట్లేదు మీరు. ఇంకా చాలు. మరి సొసైటీ అంటే మీ వీధిలో వాళ్ళు కానీ, మరి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు, మీ పక్కించే వాళ్ళు కానీ, మీ యొక్క జాబ్, మీ పేరెంట్స్ వాళ్ళ జాబ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు మరి సంఘం కిందికి వస్తారు. మరి ఇంకొక లైన్ దగ్గర జరగండి, ఇంకొక లైన్ ఫామ్ కానీ. నెక్స్ట్ ఇంకొక లైన్ ఫామ్ కానీ. తొందరగా టైం అయిపోతుంది.
ఈ లైన్ ఏంటి? సొసైటీ అయిపోయింది, సంఘం అయిపోయింది, సమాజం అయిపోయింది. ఈ లైన్ మర్చిపోయినాను. చర్చ్, మన చర్చ్ మనకు ఒక వలయం, సురక్షిత వలయంగా ఉంటుంది. చర్చ్లో ఉన్నటువంటి పాస్టర్స్, బైబిల్ ఉమెన్, మన తండ్రి గారు, ఫస్ట్ మన తండ్రి గారు, బిషప్ తండ్రి గారు, తల్లి గారు, తర్వాత ప్రెస్బిటర్స్, పాస్టర్స్, పాస్టర్లు, సండే స్కూల్ టీచర్స్, మళ్ళీ అదేవిధంగా బైబిల్ ఉమెన్, పిల్లలు అరవదు, వీళ్ళంతా కూడా ఇంకొక సర్కిల్. లాస్ట్ వచ్చేసి మీరంతా కూర్చోండి మా, ఇంకా చాలు. లాస్ట్ సర్కిల్ వచ్చేసి మిగతావన్నీ పోలీస్ వ్యవస్థ కానీ, మరి అదేవిధంగా న్యాయాధిపతులు ఎవరైనా కూడా, మెజిస్ట్రేట్స్ కానీ, ఇంకా హాస్పిటల్స్, డాక్టర్స్, నర్సెస్, ఈ విధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ లైన్ వస్తారనమాట, ఈ సర్కిల్. ఇప్పుడు ఎవరైనా కూడా చూడండి, ఆ అబ్బాయి జోయల్ మీకు కనపడుతున్నాడా? ఎక్కడున్నాడు జోయల్? ఎక్కడో కూర్చొని ఉన్నాడు కదా. అంటే ఇంత సర్కిల్ మీకు ఉంది. ఇప్పుడు ఎవరైనా, ఏ శక్తి అయినా కూడా ఎవరైనా జోయల్కి హాని చేయాలి అనుకుంటే ఇంతమందిని దాటుకొని వెళ్ళాలి కదా. ఈజీనా అది వెళ్ళడము? హాని చేయడం ఈజీనా? అదేవిధంగా జోయల్ కూడా ఎవరన్నా హాని చేస్తే ఏం చేస్తాడు? వెంటనే తల్లిదండ్రులకు చెప్తాడు, తోబుట్టువులకు చెప్తాడు, లేదంటే వెంటనే ఎవరికి చెప్తాడు? తల్లిదండ్రులు లేని పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు కదా, పెదనాన్నలు, గ్రాండ్ పేరెంట్స్కి చెప్తాడు. తర్వాత వాళ్ళ టీచర్స్కి చెప్పాలి. తర్వాత మరి వాళ్ళ పక్కింటి వాళ్ళకి అట్లా చెప్పాలి. తర్వాత చర్చ్లో కూడా చెప్పొచ్చు. ఇన్ని ప్లేసెస్లో మనము మీ ప్రాబ్లమ్ని చెప్తే సాల్వ్ చేయగలం. ఓకేనా? మీలో మీరు పెట్టుకొని కుమిలిపోయి బాధపడి మానసికంగా వేదన చెందకుండా ఇంత సర్కిల్ ఆఫ్ కేర్ ఉందనేది ఎప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ పిల్లలు. చిన్నగా వెళ్ళి కూర్చోండి. ముఖ్యంగా మీకు జీవించే హక్కు ఉంది, ప్రతి ఒక్క దాంట్లో పాల్గొనే హక్కు ఉంది, రక్షింపబడే హక్కు ఉంది. మీ చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఇంత పవర్ ఉంది. అందరికన్నా ఎక్కువ యేసయ్య పవర్ మీకుంది. సైతాన్ నుంచి కాపాడే ఆయన రక్తం మీలో ప్రవహిస్తూ ఉంది కదా. ఆయన తన రక్తాన్ని పెట్టి మనల్ని కన్నాడు కాబట్టి ఆ పవర్ ఉంది. తర్వాత ఈ ప్రపంచంలో చూసినట్లయితే ఇంతమంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? తల్లిదండ్రులు ఉన్నారు కదా, తోబుట్టువులు, తల్లిదండ్రులు ఉన్నారు. నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ కుటుంబం వాళ్ళు, కుటుంబ సభ్యులు ఉన్నారు. తర్వాత టీచర్స్ ఉన్నారు. వెరీ గుడ్, టీచర్స్ ఉన్నారు. తర్వాత సంఘం ఉంది కదా, మన చుట్టూ ఉన్న సమాజం, మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎవరున్నారు? చర్చి ఉంది, మనల్ని కాపాడేందుకు మన చర్చి ఉంది. మీరు వెళ్ళే చర్చి ఉంది, మీరు వెళ్ళే సంఘం ఉంది, మీరు వెళ్ళే ఆ యొక్క సండే స్కూల్ వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఇంకెవరున్నారు? వ్యవస్థలు ఉన్నాయి. పోలీస్ ఉంది, మరి అదేవిధంగా డాక్టర్స్ ఉన్నారు. ఏమన్నా మీకు హెల్త్ బాగా, నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి తల్లిగారికి మొట్టమొదటిగా తల్లిగారికి వందనాలు చెప్తున్నాను. అదేవిధంగా మరి ఏర్పాటు చేసినటువంటి రెవరెండ్ ప్రవీణ్ అయ్య గారికి, వారి కుటుంబానికి, మరి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి రిసోర్స్ పర్సన్స్కి, ముఖ్యంగా సుధాకర్ సార్ గారికి, రాజేష్ సార్ గారికి, వారి టీం అంతటికీ కూడా మరి వందనాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇందాక ఏం చెప్పిండు సమాధానం తమ్ముడు? దేనికి సమాధానం చెప్పిండు నాకు? చెప్పనే మూగ మాటల సమాధానం చెప్పిండు. ఓకే, చెప్పట్లు. ఇది అసలే మామూలు కాదు, ఇండియాది కాదు, అమెరికాది. ఇది ఇండియా అయితే తుడుచుకున్నా పోవు, ఇది ఇట్లా సోకంటేనే పోతుంది చెమట అంతా. ఓ మేడ్ ఇన్ చైనా అంట ఇది. ఇందాక వచ్చింది తమ్ముడికి, బోర్లు పండుకొని చెప్తాను. ఓకే, చప్పట్లు. అన్నా నువ్వు జోబులో పెట్టుకొని ఇక్కడే ఉండాలి, అక్కడ నుంచి నేను చూస్తున్నా. తీసేయి, వాటర్ ఉండదు అది అంత వచ్చింది. నాన్న వద్దు, నాన్న వద్దు, ఇది తుపాకులన్నీ నాకు వద్దు. రాయ్ రాజశేఖర్ శేఖర్ అందావా? రాజా అందావా? శేఖర్ నీ పేరు గీత. మీ యోగ్యానే ఇస్తా. హన్సీ అంటే కానీ హన్సీకి వేయను, వేరే వాడికి యోగ్యానే ఇస్తా. ఓకేనా? కావ్య నువ్వేం చేస్తావు? సోను అని సోనుకి వేయకుండా వేరే వాడికి వేయాలి. ఏ చూద్దాం.
పేరు చెప్పాలి. వేసినా కాదు, వేసుకుని చెప్పాలి. వేసినాం అని ఎట్టేయాలి. గట్టిగా గట్టి చెప్పండి. సింధు అని సింధుకి వేసినావా? పట్టుకోమ్మా. నీ సాత్విగా వేస్తే అవుట్ అయిపోతావు. నువ్వు మంచిగా వెళ్ళి కూర్చోవాలి. అర్థమైందా? దాన్ని ఫాస్ట్ గుర్తు పెట్టుకుంటే అవును అనుకుంటున్నా ఎందుకు చెప్తున్నాను కొంచెం పక్కన. ఓకేనా? అర్థమైందా? ఎవరి పేరు చెప్పి వాళ్ళకి వేయకూడదు, వేరే వాళ్ళకి వేయాలి. ఒకవేళ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి వేస్తే అవుట్ అవుతారు, వెళ్ళిపోవాలి. సరేనా? గేమ్ అర్థమైందా పిల్లలు మీకు? ఓ ఎస్ ఎస్ జీసస్. రాహుల్ అవుట్ అయ్యండి, చప్పట్లు కొట్టండి రాహుల్కి. సింధు అని సింధుకే వేసిండు తమ్ముడు. చప్పట్లు. ఎవరు గెలవాలి? బాయ్సా గర్ల్సా? ఎవరు గెలుస్తారు చూద్దాం. పేరు గట్టిగా గట్టిగా. మీరు ఏం చెప్తారా అందరు? చప్పట్లు చెప్పట్లు. కొంతమంది కోపం వస్తుంది మాకు రాలేదని. చెప్పట్లు. ఉదయం నుండి ఇంతవరకు నీకు భద్రపరిచి జరుగుతున్న కార్యక్రమంతట్లో నీ సన్నిధిని మాకు ఉంచిన దేవుని స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుండగా పిల్లలు చేర్చున్న ప్రతి ప్రదర్శనలో నీ సన్నిధి దయచేయండి. అది నీ మహిమతో దగ్గర సహాయం దయచేయండి. నిర్వర్తిస్తున్న అన్నులకు మీరు తోడుగా ఉండమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆహ్వానిద్దాం. పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. ఏ పాటి నన్ను ప్రేమించినావు, నీ ప్రేమలోనే నన్ను దాచినావు. నా పరమంతా నీవు మోసినావు, నన్నెంతగానో హెచ్చించినావు. నీ కృపలోనే నన్ను కాచినావు, నీ కనికరమే చూపించినావు. నా హృదయలోనే నీ వాక్య జ్ఞానం, నా మదిలోనే నీ నామ స్మరణం. నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి, నిన్నే పూజించి నీలోనే తరించి. గారా విరివిగా సదయుని వేడుమా సరిగమ 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 పదని సదానాలతో విరివిగా సదయుని వేడుమా. ఓ మనసా మనసా విరివిగా సదయు
యేసయ్యా నీ వెంట ఉంటానేసయ్యా నీవుంటే నాకు చాలు యేసయ్యా నీ వెంట నేనుంటానేసయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ చాలయ్యా నీవుంటే నాకు చాలా యేసయ్యా నీ వెంటే ఉంటానేసయ్యా రారండి 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 రక్షకుడేసునిలో మానికి చెబుతాము రారండి రక్షకుడేసునిలో మానికి చెబుతాము రారండి రక్షకుడేసునిలో మానికి చెబుతాము యేసయ్య మనలో ఎల్లప్పుడూ పోతుంది బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగా ఉంటుంది మీద ఇల్లు కట్టకు
నన్నే చేసావా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా చేశావు బల్లె బల్లె బల్లెగా బల్లె బల్లె బల్లెగా హల్లెలూయా నీకే చేస్తాను సనం మనోహరం మనోహరం యేసయ్య దర్శనం మనోహరం మహావరం యేసయ్య దర్శనం మనోహరం మహావరం యేసయ్య దర్శనం మరల మరల రాదండి ఈ అవకాశం మరల మరల రాదంటే ఈ అవకాశం మరల మరల రాదండి ఈ అవకాశం మరల మరల రాదంటే ఈ అవకాశం మనోహరం మహావరం యేసయ్య దర్శనం 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 మనోహరం మహావరం యేసయ్య మనోహరం మహావరం యేసయ్య దర్శనం ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా దిక్కులేలా ఓ సోదరా ప్రభువే మనకండగా భయమేలా ఓ సోదరి యేసే మనకుండగా Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవుడా నీవే నా దేవుడవని కీర్తింతును తేజోమయుడ రక్షణకర్త నీవే నా దేవుడవని గణపరతును సత్యం యేసే జీవం యేసే సర్వం యేసే మార్గం యేసే సత్యం యేసే జీవం యేసే సర్వం
వచ్చాను. కృపా కృపా నా యేసు కృపా 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 నా యేసు కృపా 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 అది నిజమవుతుంది ఇక్కడ. నాన్న ఏం చదువుతున్నావా? స్కూల్కి వెళ్తున్నావా? గట్టిగా చెప్పలు కొడదామండి ఈ సమయంలో. దేవుడు నీకిచ్చిన కాలం విలువైనది.
దగ్గర లేదు. అందుకనే ఇప్పుడు మనం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చూడబోతున్నాం. ప్రశ్నించడం జరుగుతుంది. మీకు 3 లైఫ్స్ ఉంటాయండి. ఒకటి ఆడియన్స్ పోల్ ఉంటుంది, రెండోది ఫోన్ ఆఫ్ ఫ్రెండ్, మూడోది 50-50. కాబట్టి ఇది ఉపయోగించుకోవచ్చు. ఎవరైతే చక్కటి సమాధానం చెప్తారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది. ఇలా పాల్గొనడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ? ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. మరి మీకు ఇచ్చేటటువంటి ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. బైబిల్లో రంగురంగుల చొక్కా సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఇక్కడ ఇద్దరు వచ్చారండి, అవకాశం ఇద్దాం. యోసేపు కరెక్ట్ ఆన్సర్. మౌత్ పీస్ అమ్మా. వెన్నెల, గట్టిగా చెప్పండి కొడదాం. వెన్నెల అంటే రాత్రి వస్తుంది కదా, పగలు రాదు. ఓకే, ఏం చదువుతున్నావు నాన్న నువ్వు? జిఎన్ఎం ఫస్ట్ ఇయర్. జిఎన్ఎం ఫస్ట్ ఇయర్. ఓ, ఖమ్మం సిఐ హాస్టల్ గర్ల్. ఖమ్మం సిఐ హాస్టల్. అక్కడ చదువుకున్నావు నువ్వు? ప్రభాకర్ సార్. అదే చెప్పేది నేను తెలుగులో. చాలా సంతోషం. మన మధ్యలో ఉన్నది వెన్నెల. వెన్నెల ఇప్పుడు హాట్ సీట్ మీదకి వస్తుందండి. వెన్నెల, నువ్వు బైబిల్ చదువుతూ ఉంటావా? చదువుతాను. ఎప్పుడు చదువుతూ ఉంటావు? రోజుకి ఎంతసేపు చదువుతావు? ఖాళీ టైంలో చదువుకుంటాను. ఖాళీ టైం దొరకపోతే ప్రేయర్ చేసుకుంటా. అంటే ఖాళీ టైం అంటే బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేసుకొని పండుకుంటాం, అంతేనా? లేదు. కంపల్సరీగా బైబిల్ చదువుతావా? ఓకే, బైబిల్ చదవాలండి. మనం జ్ఞానం సంపాదించాలంటే ప్రతిరోజు కనీసం ఒక అధ్యాయం అన్న బైబిల్ చదవాలి. ఇప్పుడు మన హాట్ సీట్లో కూర్చోబోతుంది వెన్నెల. కూర్చోమ్మా. గట్టిగా చప్పట్లు కొట్టి వెన్నెలకి మనం సపోర్ట్ చేద్దాం. మరి ఖమ్మం సిఐ హాస్టల్లో చదువుకున్నటువంటి వెన్నెల ఇప్పుడు హాట్ సీట్ మీదకి వచ్చిందండి. అమ్మ, నీకు ప్రశ్న ఇస్తాను, ఆలోచించి సమాధానం చెప్పాలి. నీకు 3 లైఫ్ లైన్స్ ఉంటాయి. ఒకటి 50-50 ఉంది, ఒకటి ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ ఉంది, ఇంకోటి మరి ఆడియన్స్ పోల్ కూడా ఉంటుంది. ఓకేనా? అడగమంటావా? ఏంటన్నా చెప్పు. రెడీగా ఉన్నావా? అది మైక్ పెట్టి చెప్పు, మైక్లో చెప్పు. సరే అన్న. ఓకే, రైట్. ఇప్పుడు మొదటి ప్రశ్న, ఏశావు తండ్రి పేరు ఏమిటి? ఏ యాకోబు, బి యోసేపు, సి ఇస్సాకు. యాకోబు. ఇస్సాకు. అన్న ఇస్సాకు. ఏశావు తండ్రి పేరు ఏమిటి అన్నప్పుడు మొదలు యాకోబు అని చెప్పింది వెన్నెల, తర్వాత ఇస్సాకు అని చెప్తుంది. ఏది కరెక్టో మన కంప్యూటర్ జీని అడుగుదామా? కంప్యూటర్ జీ, ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. వెన్నెల చెప్తుంది సి ఇస్సాకు అని. సమాధానము కరెక్టో కాదో చెప్తారా? ఇస్సాకు ఈజ్ రైట్ ఆన్సర్. మొదటి ప్రశ్నకి చక్కటి సమాధానం ఇచ్చింది. కొంచెం తటపాయించినప్పటికీ కూడా చక్కటి ఆన్సర్ చెప్పిన వెన్నెల. గల యోహాను తల్లి పేరు ఏమిటి? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి పేరు ఏమిటి? ఏ మరియా, బి ఎలిజబెత్, సి సలోమి. సలోమి. వెన్నెల చెప్తుంది సి సలోమి అని. లాక్ చేయమంటావమ్మా? లాక్ చేయాలా? సలోమి లాక్ చేయాలా? నీకు 3 లైఫ్లు ఉన్నాయి, ఆలోచించుకో. మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి పేరు ఏమిటి? కంప్యూటర్ జీ వెన్నెల చెప్తుంది మరియా అని. ఏమన్నావమ్మా? సలోమి అని చెప్పేసి చెప్తుంది. కరెక్టా కాదా ఒకసారి చెప్తారా? యేసు అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ ఎవరైనా చదువుకుంటే చెప్పుకోవచ్చు.
ఓకే, కరెక్ట్ ఆన్సర్ మరియా, కానీ వెన్నెల చెప్పింది సలోమి అని. సారీ వెన్నెల. రెండో ప్రశ్నతో స్తోత్రాలు వదనాలు. ఇంతవరకు నీ కృపను బట్టి ఉదయం నుండి ఈ రాత్రి సమయం వరకు కెథీడ్రల్ ఆవరణంలో బిషప్ తండ్రి గారు తల్లి గారి యొక్క ప్రార్థన సహకారంతో వారు ఏర్పాటు చేసినటువంటి డోర్నకల్ డయాసిసన్ సండే స్కూల్ మెగా రిట్రీట్లో స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. దీని విషయంలో అన్ని విధములుగా ఇన్ఛార్జెస్గా ఉండి సహకరించిన ప్రతి ఒక్కరిని దీవించమని వారి సేవలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సమయంలో సుఖమైన నిద్ర దయచేసి ఉదయం లేచి తిరిగి ఈ స్థలంలో చేరి నేను స్తుతించి మహిపరచడానికి సహాయం చేయమని, ఈ దినమంతా ఈ మాతో కూడా ఉండిన దేవ రాత్రంతా ఉండి నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. రైట్, గుడ్ నైట్.